అందరికీ ముందుగా నమస్కారం. వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమఃశివాయని కామెంట్ చేయండి. హిందూమతంలో బొట్టు మంగళసూత్రం మెట్టెలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మీ భర్త ఆయుష్కు సంకేతాలుగా భావిస్తారు. అందుకే వాటిని ధరించే విషయంలో కొన్ని తప్పులు చేస్తే భర్త జీవితానికి చాలా ప్రమాదకరమైందని హిందూ గ్రంథాలు చెబుతున్నాయి. హిందూ గ్రంథాలలో ఇటువంటి అనేక విషయాలు ప్రస్తావించారు. మహిళల అలంకారాలలో మెట్టెలు కేవలం అలంకారానికి మాత్రమే కాకుండా వాటిని ధరించడానికి కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం. ఈ నియమాలు పాటించకపోతే అశుభం. ఈ విషయంలో చేసే పొరపాటు భర్తకు హానికరం మరియు మీ భర్త యొక్క ఆయుస్సు తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి కాలి బొటన వేలుకి మెట్టెలు ధరించేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి. వివాహిత స్త్రీలు ఈ తప్పులు పొరపాటున కూడా చేయకూడదు. కాబట్టి ఆ తప్పులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శాస్త్రాల ప్రకారం బంగారు మెట్టెలు ఖాళీ వేళ్లకు ధరించడం చాలా చెడు శకనము. బంగారం లక్ష్మీదేవితో సమానం. మెట్టెలు కాలు వేళ్లకు ధరిస్తే ఆమెను అవమానించినట్టే అవుతుంది. శాస్త్రం ప్రకారం పాదాలకు వెండి ఉంగరం ధరించడం వల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. మెట్టెలు కేవలం ఆభరణం మాత్రమే కాదు, ఇది సౌభాగ్యానికి సంకేతం. అందుకే వీటిని ఇతర మహిళలకు ఎప్పుడు ఇవ్వకండి. అవసరం లేకుండా మెట్టెలను మీ పాదాల నుండి తీయకూడదు. మెట్టెలు పోగొట్టుకోవద్దు. వీటిని కోల్పోవడం అశుభం. భర్త ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది మరియు భర్త ధనాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంది. అంతేకాదు వివాహిత స్త్రీలు మెట్టెలు ధరించేటప్పుడు శబ్దం చేయనివి ధరించండి. హిందూ గ్రంథాల ప్రకారం ఇటువంటి ఆభరణాలు జీవితంలో సమస్యలను కలిగిస్తాయి. పాదంలో రెండవ వేలికి వెండి మెట్టెలు ధరించండి. మన దేశంలో పూర్వకాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు హిందూ సంప్రదాయంలో ఎన్నో ఆచారాలు సంప్రదాయాలు ఉన్నాయి. అందులోనూ వివాహం తర్వాత కొన్ని కట్టుబాట్లు కఠినంగా ఉంటాయి. అయితే ఇదంతా మన మంచి కోసమే అని పండితులు పెద్దలు చెబుతుంటారు. ఈ సాంప్రదాయాల వెనుక ఎన్నో సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటి సంగతి పక్కన పెడితే పెళ్లి తర్వాత స్త్రీలలో చాలా మార్పులు వస్తాయి. సాంప్రదాయ కుటుంబంలోని స్త్రీలంతా అనేక కట్టుబాట్లును పాటిస్తారు. ఈ నేపథ్యంలో స్త్రీలు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ముఖ్యంగా స్నానం చేసిన తర్వాత తెలిసో తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. అలా చేయడం వల్ల దరిద్రం మీ నటింట తాండవం చేసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా వివాహిత మహిళలు స్నానం చేసిన వెంటనే ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు ఇప్పుడు చూద్దాం. హిందూ శాస్త్రాల ప్రకారం వివాహిత స్త్రీలు దీర్ఘసుమంగళిగా ఉండేందుకు ప్రతిరోజు నుదుట కుంకుమను ఖచ్చితంగా పెట్టుకోవాలి. హిందూమతంలో కుంకుమకు ఎంతో ప్రత్యేకత ఉందిగా. కుంకుమను నుదుటపై రౌండ్గా పెట్టుకోవడం వల్ల మీ కుటుంబంలో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది. అయితే కుంకుమను లేదా సింధూరాన్ని నుదుటిపై ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకోకూడదు. హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహిత స్త్రీలు స్నానం చేశాక జుట్టును శుభ్రం చేసుకున్న చేతులతో నుదుటిపై కుంకుమ పెట్టుకోరాదు. ఇలా చేయడం వల్ల మీకు ప్రతికూల శక్తి ప్రభావం పెరిగి అవకాశం ఉంటుంది. మీ ప్రశాంతతకు భంగం కలుగుతుంది. మీ ఇంట్లో గొడవలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. చాలామంది వివాహిత స్త్రీలు పూజ ముగిసిన తర్వాత లేదా పూజ చేసే సమయంలో నుదుటితో పాటు కొందరు తలపై ఉండే కురులను తాకేలా కుంకుమను పెట్టుకుంటూ ఉంటారు. శాస్త్రం ప్రకారం అలా కుంకుమను అస్సలు పెట్టుకోరాదు. వివాహిక మహిళలు తమ భర్త దీర్ఘాయువుతో ఉండాలంటే ప్రతిరోజు కుంకుమను తప్పకుండా ధరించాలి. దీనివల్ల మీ కుటుంబ జీవితంలో సంతోషం పెరుగుతుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని సైతం కాపాడుతుంది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం స్నానం చేసిన అనంతరం జుట్టువారిన తర్వాత కుంకుమను ధరిస్తే భర్త అకాల మరణం చెందడు. మీ భర్తను మరణగండం నుండి తప్పిస్తుంది. హిందూ సంప్రదాయం ప్రకారం కుంకుమనేది లక్ష్మీదేవికి చిహ్నంగా పరికరించబడుతుంది. అలాగే అమ్మవారికి సింధూరం అంటే కూడా చాలా ఇష్టం. అందుకే లక్ష్మీదేవిని ఆరాధించే సమయంలో కుంకుమను ఖచ్చితంగా వాడుతారు. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి 5 ప్రాంతాలలో నివాసం ఉంటుంది. అందులో తొలి స్థానం మహిళల నుదురి. అందుకే మహిళలు ఎల్లప్పుడూ కుంకుమను పెట్టుకోవాలి. ఒకప్పుడు చేతికి గాజులు తప్పనిసరి, కానీ ఇప్పుడు ఇది ఒక ఫ్యాషన్గా మారిపోయింది. బంగారం, ఇత్తడి, రాగి, ప్లాస్టిక్, మట్టి మొదలైన వాటితో గాజులు తయారు చేస్తారు. భారతీయ మహిళలు ప్రత్యేక సందర్భాలలో కార్యక్రమాలలో వీటిని ధరిస్తారు. ఇవి వైవాహిక జీవితానికి ప్రత్యేకగా చెబుతారు. గాజులు ధరించిన స్త్రీ తన వైవాహిక జీవితంలో అదృష్టాన్ని తీసుకొస్తుంది. గాజులు లేకుండా ఒట్టి చేతులతో ఉంటే ప్రతికూల శక్తులు
ఎక్కువగా గ్రహిస్తాయి. అలాగే వితంతువులు దురదృష్టాన్ని కూడా సూచిస్తుంది. గాజులు ధరించడం వల్ల వైవాహిక జీవితంలో దంపతుల మధ్య బంధం బలపడుతుంది. అది మాత్రమే కాదు, జాతకంలో ఏవైనా గ్రహాల ప్రతికూల ప్రభావాలు కలిగి ఉన్నప్పుడు గాజులు వేసుకోవడం వల్ల వాటి ప్రభావం తగ్గే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకే వివాహిత స్త్రీలు తప్పనిసరిగా గాజులు ధరించాలని చెబుతారు. గరుడ పురాణం ప్రకారం వివాహిత స్త్రీ ఏ తప్పులు చేయకూడదు ఇప్పుడు తెలుసుకుందాం. భర్త నుంచి ఎక్కువ కాలం విడిగా ఉండకూడదు. పెళ్లయ్యాక భార్యాభర్తలు ఎక్కువ కాలం దూరంగా ఉండకూడదు. భర్త తన భార్యకు దూరంగా ఉండాలనుకున్నా భార్య తన భర్తతో సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నించాలి. భార్యాభర్తల మధ్య దూరం ఖచ్చితంగా వారి జీవితంలో చీలికను సృష్టిస్తుంది లేదా మరొక స్త్రీని తీసుకువస్తుంది. లైంగిక జీవితంలో భార్యాభర్తలు ఎంత సన్నిహితంగా ఉంటే వారి వైవాహిక జీవితం అంత మధురంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండకపోతే వారి మధ్య బంధం దుర్భరంగా మారుతుంది. ఇతర ఇంట్లో ఎక్కువ కాలం ఉండకండి. పెళ్లైన మహిళా బంధువుల ఇంట్లోనూ స్నేహితుల ఇంట్లోనూ ఎక్కువ రోజులు ఉండకూడదు. ఇది ఆమె వివాహ బంధంలో చీలికను సృష్టించవచ్చు లేదా భర్త మనసులోనే కాకుండా భర్త కుటుంబంలోని ప్రతి ఒక్కరి మనసులో కూడా సందేహ బీజాలను నాటవచ్చు. ఈ కారణంగా వివాహిత స్త్రీ మరొకరి ఇంట్లో ఎక్కువ కాలం ఉండకూడదు. జనం లేని ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లవద్దు. వివాహానంతరం స్త్రీలు భర్త అనుమతి లేకుండా లేదా అతనికి తెలియజేయకుండా ఒంటరిగా జనం లేని ప్రాంతాలకు లేదా తెలియని ప్రాంతాలకు వెళ్లకూడదు. ఇది మీ వైవాహిక జీవితంలో సమస్యలను సృష్టించవచ్చు. మీరు అలాంటి ప్రదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉంటే మీరు మీ భర్త లేదా మీ భర్త సన్నిహిత కుటుంబ సభ్యులతో వెళ్లవచ్చు. పరపురుషులతో స్నేహం వద్దు. వివాహిత స్త్రీ పరపురుషులతో ఎక్కువ అనుబంధం కలిగి ఉండకూడదు. పరపురుషులతో స్నేహం చేయకూడదు. మీరు వేరే మగవారితో కలివిడిగా ఉన్నట్లయితే వారి గురించి పూర్తిగా మీ భర్తకు చెప్పడం మంచిది. లేకుంటే సమాజం మిమ్మల్ని అనుమానంగా చూడడం మొదలు పెడుతుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. సూర్యోదయం తర్వాత నిద్రపోకండి. స్త్రీని ఆ ఇంటి మహాలక్ష్మిగా భావిస్తారు. ఈ కారణంగా వివాహిత స్త్రీలు తెల్లవారుజామునే లేచి తమను తాము శుద్ధి చేసుకుని పూజ కార్యక్రమాలు పాల్గొనాలి. భర్త ఇష్టాలను తెలుసుకొని అందుకు అనుగుణంగా నడుచుకోవాలి. పెళ్లైన స్త్రీ ఉదయం ఆలస్యంగా నిద్ర లేవడం భార్య భర్తల మధ్య గొడవలకు దారితీస్తుంది. మత్తు పదార్థాలు తీసుకోవద్దు. గరుడ పురాణం ప్రకారం వివాహిక స్త్రీలు మత్తు పదార్థాలకు బానిస కాకూడదు లేదా వాటిని సేవించరాదు. పెళ్లికి ముందే ఇలాంటి చెడు అలవాట్లు ఏమైనా ఉంటే వాటిని వదులుకోవడం చాలా ఉత్తమం. అప్పుడే మీ దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది.